Who lived in the small lake? 2 geese and tortoise kada. Lived in the small lake. What would they do every day in the water? They play in the water. Where would they take rest? Under the trees. Yes, under the trees. Why did the lake begin to dry up? Because the rains were not. There were no rains. Composition. The following types of questions can be put for testing the expressions of students. Okay, so ఇలాంటి ప్రశ్నలు ఎందుకు పరీక్షలో పెడతారు అంటే పిల్లలు ఎంతవరకు నేర్చుకున్నారు అన్న తెలుసుకోవడం కోసం. డెవలపింగ్ ఏ స్టోరీ ఫ్రమ్ ద కీవర్డ్స్. కొన్ని పదాలను ఇచ్చి దానిలో ఒక కథను తీసుకురావడం. రైటింగ్ లెటర్స్ టు ఫ్రెండ్స్, మరి స్నేహితులకు ఉత్తరాలు రాయడం. రైటింగ్ అప్లికేషన్ ఫామ్ రాయడం. ట్రాన్స్లేషన్ ఫ్రమ్ ఇంగ్లీష్ ఇంటూ ద మదర్ టంగ్ ఈజ్ ఎ టెస్ట్ ఇన్ కాంప్రిహెన్షన్. అసలు ఈ కాంప్రిహెన్షన్లో మనం నేర్చుకుంటున్నటువంటి ఆంగ్ల భాషని మన యొక్క మాతృభాషలోకి తర్జుమా చేసుకోవటం అనేటువంటిది కాంప్రిహెన్షన్ అనమాట. పీపుల్ షుడ్ బి ఆస్క్డ్ టు ట్రాన్స్లేట్ ప్యాసేజెస్ ప్రిఫరబుల్లీ ఫ్రమ్ ద బుక్. పుస్తకంలో ఉన్నటువంటి ఒక పేరాన్ని తీసుకొని ఆంగ్ల భాషలో ఉన్నటువంటి దాన్ని వారి యొక్క మాతృభాషలోకి వారు తర్జుమా చేయాలి.